నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గామలపాడు గ్రామంలో మైహోమ్ సిమెంట్స్ కి భూములు ఇచ్చిన రైతుల ఆందోళన. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపిన రైతులు. ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధంలో జెన్కోలోని ఏఈ మరియు కెమిస్ట్ సెలెక్టెడ్ అభ్యర్థుల ధర్నా. అపాయింట్మెంట్ ఆర్డర్లను వెంటనే ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్. TUWJ 2025 మీడియా డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వెల్లడి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో మై హోమ్ సిమెంట్స్ కి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. దాచేపల్లి పట్టణంలో R&B బంగ్లా వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దశాబ్దాన్నర దాటిన ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోయేసరికి భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారని ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్మించేంత వరకు అయినా పొలాలు సాగు చేసుకుంటామని వారు కోరుతూ దాచేపల్లి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. తహసీల్దార్ కుటుంబరావు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. సంబంధించిన రైతులందరూ మన MRO ఆఫీస్కి వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మై హోమ్ వాళ్ళు ఆ రోజున ఏ అయితే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు. ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరగలేదు. మేమైతే భూములు ఇచ్చాము, మా భూములు మేమే సాగు చేసుకుంటాం అంటున్నారు. అట్లాగే రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. మా వాళ్ళు ఉద్యోగాలు లేక ఉపాధి లేక పొలాలు సాగు చేసుకోవడానికి పొలాలు లేక మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఆర్డీఓతో మాట్లాడాము. ఆర్డీఓ ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చూసి నేను ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు కలెక్టర్ గారికి తెలియజేస్తానని సభకు తెలియజేస్తాను. మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీకి 20 సంవత్సరాల క్రితం మరి మా గ్రామ పెద్దలు అందరూ మా పెద్దలు 2005వ సంవత్సరంలో భూములు ఇచ్చారు. ఆ రోజున 5 సంవత్సరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి మీ గ్రామంలో అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, గ్రామ అభివృద్ధి చేస్తాము అని చెప్పి మా గ్రామ పెద్దల్ని అందరినీ ఆ రోజున ఒప్పించి తీసుకున్నారు. అయితే నేటికి 20 సంవత్సరాలు గడిచినా వాళ్ళు పునాది కూడా వేయలేదు. కాబట్టి మేము రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఆ భూములు మీరు ఇస్తే మేము భూములు వేసుకుంటాము, లేకపోతే మాకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ర్యాలీ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మేము మా తరఫున ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి గామలపాడు రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా, భూములు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం గోపులారం గ్రామంలో మాజీ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ గ్రామస్తులతో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ప్రతి సంవత్సరం లాగా నూతన సంవత్సర క్యాలెండర్ తన డబ్బులతో వేయించి ప్రజలందరికీ పంచుతారు. 2025 సంవత్సరంలో గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. గోపులారం గ్రామ ప్రజలకు 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నేను గత 2005 నుంచి కేబుల్ ఉన్నప్పటి నుంచి మా గోపులారం గ్రామ ప్రజలకు క్యాలెండర్ ఆవిష్కరణ చేసేవాడిని. అట్లాగే ఈ సంవత్సరం నేను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాం. సర్పంచ్ ఉన్నా లేకున్నా మా గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామస్తులు అందరితోనూ ఫోటో వేసి గ్రామస్తులు ఎక్కడెక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలతోని గ్రామ అభివృద్ధితోని ఫోటో క్యాలెండర్తోని గత 5 సంవత్సరం చేస్తున్నాము. అట్లాగే ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మా గ్రామ ప్రజల సమక్షంలో చేస్తున్నాము. అట్లాగే మా ఈ 2025 సంవత్సరంలో మా గ్రామ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రతి ఇంట్లో వాళ్ళు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఖైరతాబాద్లోని విద్యుత్ సౌధ ముందు జెన్కోలోని ఏఈ మరియు కెమిస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ధర్నా చేపట్టారు. పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినా నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అపాయింట్మెంట్ ఆర్డర్లను వెంటనే ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ ఎస్ హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు కె విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె రామనారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి ఐజేయు కె సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఐజేయు కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి టీయూడబ్ల్యూజే కె శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి టీయూడబ్ల్యూజే ఎం వెంకటరెడ్డి, కోశాధికారి టీయూడబ్ల్యూజే ఏ రాజేష్, బి కిరణ్, గౌస్ మొయిద్దీన్, అనిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీయూడబ్ల్యూజే హెచ్యుజే అధ్యక్షులు, కార్యదర్శులు సిగా శంకర్ గౌడ్, హమీద, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాలలో మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వీడియో కాల్లో పోదెం వీరయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దూరం పెట్టిరే పాపం. అది కాదా పక్కలు తినిపించుకోపోతే కొద్దిగా కనపడేటట్టు కూర్చుండి తినిపించుకోరా అండి. భైంసా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సిఐ గోపీనాథ్లు సంబంధిత చోరీ ఘటన ఛేదించేందుకు గాను ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించారు. గురువారం ఉదయం భైంసాలోని ఎస్పీ క్యాంపు ఆఫీసులో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల చోరీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. భైంసా మండలం చుంచుంద్ గ్రామానికి చెందిన విశాల్, సంఘ రతన్ అనే ఇద్దరు స్నేహితులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గాను డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిర తాళం పగలగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు. సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసిన భైంసాపట్న పోలీసులు ప్రతిష్టాత్మకంగా వ్యవహరించిన దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులను ఆలయంలోని పసుపు, కుంకుమ అంటుకుంది. సంబంధించి ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు బైంసా రూరల్కి సంబంధించిన చించోడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ మార్నింగ్ నైట్, 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ పైన్సాల్లో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. ఆయన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ బైంసా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ థెఫ్ట్ అయినా 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయినా 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ ఐపీఎస్ తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాయి దెబ్బ కూడా తగిలింది. ఒక దొంగతనం చేసిన తర్వాత వీరు 31st సోనా చాందీ మార్కెట్ ఏరియాలో కూడా తిరిగారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది సోనా చాందీ మార్కెట్ పీపుల్, షాప్ ఓనర్స్, ఒక సస్పెక్ట్ లాగా వ్యక్తి వస్తే సెల్ చేయడానికి అతను వెళ్ళారు. అక్కడ
So they should convey this information. ఈ బెల్స్ తీసుకొని అక్కడ అమ్మడం కోసం ఆ సోనా చాందీ మార్కెట్లో అంతా తిరిగాడు. నాగదేవత టెంపుల్లో ఇట్లా అయ్యింది థెఫ్ట్ అని బైన్సా మొత్తానికి తెలుసు, అందరూ ఇది చేశారు. ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒకళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి, ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. CCTVలో ఆ షాప్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ గివ్ నోటీస్ టు దెమ్. చర్ల మండలంకు వచ్చిన అటవీ శాఖ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పొదెం వీరయ్యకి న్యూ డెమోక్రసీ పార్టీ బృందం కలిసి వినతి పత్రంని అందించారు. ఈ కార్యక్రమంలో సతీష్ మాట్లాడుతూ అదుపు లేకుండా జీపీ పల్లి ఇసుక రాంప్ నడుస్తుంది, వేల సంఖ్యలో లారీలు లోడ్ చేస్తా ఉన్నా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం లేదని, తక్షణమే చర్ల మండలం జీపీ పల్లి ఇసుక రాంపుల పర్మిషన్ రద్దు చేయాలని అన్నారు. అధికార యాంత్రాంగం యువతకు డబ్బు ఆశ చూపించి మద్యం అలవాటు చేపించి రేసింగ్ కాంట్రాక్టర్ల దందా నడుపుతున్నారని, జీపీపల్లి కతిగూడెం గ్రామం ఒక వర్గానికే ఉపాధి కలుగుతుంది, ఇతర వర్గాలకు అసలు ఉపాధి లేకుండా పోయింది. కావున తక్షణమే ఇసుక రాము పైన చర్యలు తీసుకోవాలని, ఇసుక పక్క రాష్ట్రాలకు తరలించి లక్షల రూపాయలను విక్రయించేస్తున్నారని, దీనిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు. ఇల్లు లేదు, నాకేమీ లేదు, నాకు ఈ ఊరే, నేను ఇక్కడనే ఉంటాను, ఇక నేను పని చేసుకోవాలని అంటే నన్ను వద్దంటారు, నన్ను రావద్దంటారు. నేను వేరే వాళ్ళ ఇంటికాడ ఉండి నీ బియ్యం వండుకొని తింటాను, నన్ను రావద్దని అంటారు. ఆధార్ కార్డు ఇక్కడనే ఉంది, రేషన్ కార్డు ఇక్కడనే ఉంది, నాకు నా ఓటు ఇక్కడనే ఉంది. ర్యాంపులో ఉపాధి కల్పించట్లేదు, నన్ను కల్పించట్లేదు, వద్దంటారు. వద్దంటారండి ఆమె కోసం, ఇప్పుడు వద్దని అంటారు. ఇప్పుడు ఆమె కోసం అన్నట్టు ఇద్దరు నలుగురు ఉన్నారండి, వాళ్ళు కూడా కుటుంబాలు ఏ రేటు పడ్డారు, వాళ్ళు కూడా వద్దంటారు. వద్దన్నందుకు ఇప్పుడు వాళ్ళ కోసం మేమందరం పోరాడతాను. వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఎట్ట బతుకుతారు మరి? మీది ఎక్కడ? ప్రకారం 10 సంవత్సరాలు ఇల్లు ప్రతి ఒక్కరు ఎవరైనా పనిచేస్తారు, ప్రతి ఒక్కరు కూడా పని చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి కదా, అట్లా కాదట. ఇప్పుడు ఈమె ఉన్నది, ఈమె కొడుకున్నాడు, ఈమె కొడుకు పెళ్ళి 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు వద్దా అటు ఈమె ఒక్కటే చేయాలట పని, అది ఎట్ట సహజం? పిఓ గారికి కంప్లైంట్ ఇచ్చారా? మైనింగ్ పిఓ గారికి కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదు. వెళ్ళలేదండి మేము అక్కడికి. వీళ్ళు ఏమంటున్నారు, ర్యాంప్ వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నారంటే వాళ్ళిద్దరిని వద్దానని చెప్పండి, మీరు సంబంధం లేదు, మీరు నాన్ ట్రైబ్స్ చేయకూడదు. సొసైటీ వాళ్ళు అంటున్నారా? సొసైటీ వాళ్ళు అంటారు, అవుట్ ట్రైబ్స్ అంటారు. అంటలేదండి, వాళ్ళందరినీ చేసుకోమంటారు, కాకపోతే వీళ్ళు అంటారు కదా. సొసైటీ వాళ్ళు వద్దంటున్నారా? ఏ సొసైటీ పేరుంటది కదా? సీకత్తుగూడెం. ఓకే. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వైసీపీ నాయకులు టపాసులు కాల్చి భారీ ర్యాలీతో వచ్చి జనసేనలో చేరారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ సమక్షంలో చేరికలు జరిగాయి. వారికి ఎమ్మెల్యే జనసేన పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలకు చేరువైందని తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మన పార్టీలో చేరడానికి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరందరూ కూడా జనసేన వైపు రావటం చాలా ఆనందదాయక విషయం. మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతాను. ఓటకొండం గ్రామం గత చరిత్ర తీసుకోండి మీరు. ఏనాడు కూడా నాకు మెజారిటీ వచ్చిన గ్రామం కాదు, మొన్న కూడా అంతంత మాత్రంగా వచ్చింది. అయినా అభివృద్ధి ఏదైనా చేశానంటే మీరే చెప్పాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సునామీ వస్తే ఆ సునామీ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టించింది మీ గ్రామంలో. ఎందుకంటే నాకు 90 అనుకుంటే పెద్ద తుఫాన్ వచ్చింది, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు మీ ఊరంతా కూడా గుండాలమయం అయిపోయింది. ఆ గుండాలు పొడ్చడం కూడా ఆ రోజు పెద్ద సమస్య అయింది. ఆ తర్వాత ఇంకొక తుఫాన్ వస్తే మీ ఊరు వచ్చి చూస్తాను, మొత్తం అంతా కూడా ఊరంతా కూడా శోక సముద్రంలో ఉంది. అంత ఏడుపులు మామూలుగా లేవు. ఏంటంటే గొర్రెలన్నీ చచ్చిపోయాయి.
ఇంట్లో మనుషులు చనిపోయినా కూడా అంతగా రోధించరు, అంత రోదంతా నిండిపోయి ఉన్నట్టుగా నా కళ్ళ ముందు ఎప్పుడు కనపడుతున్నాం. అందువల్ల అలాంటి గ్రామంలో మనం రాజకీయంగా చూడటం కంటే కూడా ఆ గ్రామ అవసరాల దృష్ట్యా మనం వాళ్ళకి సాయం చేయాలని చెప్పి ఆలోచన తప్ప వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రోజు జర్మనీ వాళ్ళు సునామీ సమయంలో వస్తే వాళ్ళ చేత మీకు అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవని చెప్పి అక్కడ కట్టించాం. అలాగే బస్సనపాలెం లేకపోతే అక్కడ కట్టించాం. ఆ తర్వాత గృహ నిర్మాణంలో మొత్తం ఇల్లుని కూడా మంజూరు చేయించారు. అనేక సంస్థలతో అక్కడ సహాయం చేయించాను. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నేను రాజకీయంగా చూసి మనకు ఓట్లు వేయరు, వీళ్ళకి మనం ఎందుకు చేయాలని చెప్పి ఆలోచన ఏనాడు చేయలేదు, ఏనాడు భవిష్యత్తులో కూడా చేయబోనని చెప్పడం మనం చేస్తాం. అయితే అవన్నీ వాటికి మీరు గుర్తించారు. అయితే ఇవాళ జనసేన పార్టీ జనం కోసం ఏర్పడిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానం అంతా కూడా సామాన్యుల గురించి ఆలోచిస్తారు. ఆయన కూడా కులాల గురించి ఆలోచించే మనిషి కాదు. మన సామాన్య ప్రజల యొక్క బాగోగుల గురించి ఆయన పార్టీ పెట్టాడు తప్ప పెద్దవాళ్ళకి కొమ్ము కాయటానికి కాదన్న విషయం మాత్రం మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆయన ఎక్కడ ధనికులను ప్రోత్సహించడం, అలా ధనికులను ప్రోత్సహిస్తే నా సీట్ ఇచ్చేవాడు కాదు. అంచేత ఆయన ఏంటంటే సమాజంలో అట్టడి వర్గాలకి మనం ఏం చేయాలి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కాళ్ళకి చెప్పులు లేకుండా గిరిజన ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు తప్ప అని చెప్పాడు. దాన్ని బట్టి ఆయన ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంతవరకు గిరిజన గ్రామాల్లో రోడ్లు లేవు, డోలీల మీద తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరు గర్భిణీ స్త్రీలని. దానికి ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి అక్కడ వేయాలంటే. అయినప్పటికి కూడా మనం ఆ సమస్యను తీర్చి ఇక డోలీలు మోత లేకుండా చేయాలి గిరిజన ప్రాంతాలని చెప్పిన ఆలోచించిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. దాన్ని బట్టి ఆయన ఆలోచన సరళ లాంటితో మీరు అర్థం చేసుకోండి. అక్కడ చెప్పే గిరిజన ప్రాంతాలు ఇవాళ మన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అక్కడ మీలాగానే ఆ పార్టీ ఓటేసిన వాళ్ళని. అయినప్పుడు అదిగా సమస్య, ఆ సమస్యని మనం పరిష్కారం చేయాలి. వాళ్ళ కొండ ప్రాంతాల్లో ఉంటూ ఇన్ని కష్టాలు పడుతున్నాయి ఈ ప్రజానీకానికి మనం మేలు చేయాలి అన్న సంకల్పం తప్ప వేరే లేదు. నిజంగా అది చరిత్రలో గొప్ప విశేషం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఒక సామాన్యుడి గురించి ఆలోచిస్తున్న అసమాన్యమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అనే విషయం మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తించాలి. గుర్తించి ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషం. ఏదేమైనా అవనిగడ్డ నియోజకవర్గం మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. నా జీవితంలో నేను 3 సార్లు నేను పదవి చేసినా కూడా ఈ రకంగా పదవి ఇవ్వటంలో నాకు అత్యంత సంతృప్తి కలిగించిందంటే దేవనభూమి వెంకటేశ్వరరావుని. ఎవరు మాత్రం నాకేం అభ్యంతరం లేదు కానివ్వండి. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు పదవి కోసం. కానీ అతి సామాన్యుడికి, అందులో కష్టాల కడగండలో ఉన్న రైతాంగాన్ని ప్రతినిధిగా తీర ప్రాంతాలకి సంబంధించిన వ్యక్తిని మొట్టమొదటిగా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుని చేశామంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులో మాత్రమే జరిగింది తప్పు వేరే కాదని చెప్పి మాత్రం అదే వేరే చోట ఉంటే నేను చేసే పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలాంటి ఆలోచనకు అనుగుణంగానే మనం పదాలు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో ఇచ్చాను తప్ప వేరే కాదు. అలా ఇవ్వడానికి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ముందు మీరు అందరూ కూడా కృతం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఘనత ఏంటంటే ఆయనది తప్ప ఎవరు దిక్కాలి అంటే ఆయన ఆలోచనను అర్థం చేసుకుని దాన్ని నేను ఆచరించడానికి ప్రయత్నం చేశాను. ఒక అతి సామాన్యుడికి అత్యున్నతమైన పదవి ఇవ్వటంటే అది సాధ్యమయ్యే విషయం కాదు అది. కానీ అలాంటిది సాధ్యం చేసామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది తప్ప వేరే వారి వల్ల అయ్యేది కాదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. దాని దగ్గర కొంతమంది విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు, అది అనవసరం మనకి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గామలపాడు గ్రామంలో మైహోమ్ సిమెంట్స్ కి భూములు ఇచ్చిన రైతుల ఆందోళన. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపిన రైతులు.
ఖైరదాబాద్లోని విద్యుత్ సౌధంతో జన్కోలోని ఏఈ మరియు కెమిస్ట్ సెలెక్టెడ్ అభ్యర్థుల ధర్నా. అపాయింట్మెంట్ ఆర్డర్లను వెంటనే ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్. TUWJ 2025 మీడియా డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వెల్లడి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.